ఓం శాంతి 29/7/2024 మధురమైన పిల్లలు, బాబా మీకు జ్ఞానరత్నాలను ఇవ్వడానికి, మురళిని వినిపించడానికి వచ్చారు. అందుకే మీరెప్పుడు మురళిని మిస్ చేయకూడదు. మురళిపై ప్రేమ లేదంటే తండ్రిపై ప్రేమ లేనట్లే. ప్రశ్న: మీరు ఈ జ్ఞానం ద్వారా ధారణ చేసే అన్నింటికన్నా మంచి క్యారెక్టర్ ఏది? జవాబు: నిర్వికారులుగా అవ్వడం అన్నింటికన్నా మంచి క్యారెక్టర్. ఈ ప్రపంచమంతా వికారీమయమైనదని మీకు జ్ఞానం లభిస్తుంది. వికారీమయమనగా క్యారెక్టర్ లేకపోవడం. తండ్రి నిర్వికారి ప్రపంచాన్ని స్థాపించడానికి వచ్చారు. నిర్వికారి దేవతలు క్యారెక్టర్ కలవారు. తండ్రి స్మృతి ద్వారానే క్యారెక్టర్ బాగవుతుంది. ఓం శాంతి. పిల్లలు, మీరు చదువును ఎప్పుడూ మిస్ చేయకూడదు. ఒకవేళ చదువును మిస్ చేసినట్లయితే పదవి నుండి కూడా మిస్ అయిపోతారు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఎక్కడ కూర్చున్నారు? గాడ్లీ స్పిరిచువల్ యూనివర్సిటీలో, ఈశ్వరీయ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయంలో. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మేమే విశ్వవిద్యాలయంలో చేరుతాము అని పిల్లలకు తెలుసు. తండ్రి మనకు తండ్రి కూడా, టీచర్ కూడా మరియు గురువు కూడా అని కూడా పిల్లలైనా మీకు తెలుసు. మామూలుగానైతే మూర్తి గురువుది వేరుగా, తండ్రిది వేరుగా, టీచర్ది వేరుగా ఉంటుంది. కాని ఈ మూర్తి అయితే ఒక్కరే. కాని వీరిలో ముగ్గురు ఉన్నారు. అనగా వీరు తండ్రి కూడా అవుతారు, టీచర్ కూడా అవుతారు, గురువు కూడా అవుతారు. మనుషుల జీవితంలో ఈ ముగ్గురు ముఖ్యమైన వారు. తండ్రి, టీచర్, గురువు వారే. 3 పాత్రలను వారు స్వయమే అభినయిస్తారు. ఒక్కొక్క విషయాన్ని అర్థం చేసుకోవడం ద్వారా పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. మరియు ఇటువంటి త్రిమూర్తి యూనివర్సిటీలోకి అనేకులను తీసుకొచ్చి చేర్చాలి. ఏ యూనివర్సిటీలోనైతే చదువు బాగుంటుందో అక్కడ చదివేవారు ఇతరులకు చెప్తారు, ఈ యూనివర్సిటీలో చదవండి, ఇక్కడ జ్ఞానం మంచిగా లభిస్తుంది మరియు క్యారెక్టర్స్ కూడా బాగుపడతాయి అని. అలాగే పిల్లలైన మీరు కూడా ఇతరులను తీసుకురావాలి. మాతలు మాతలకు, పురుషులు పురుషులకు అర్థం చేయించాలి. చూడండి, వీరు తండ్రి కూడా, టీచర్ కూడా మరియు గురువు కూడా. ఈ విధంగా అర్థం చేయిస్తున్నామా లేదా అని ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని ప్రశ్నించుకోండి. తమ మిత్ర సంబంధికులకు, సకులకు వీరు సుప్రీం తండ్రి కూడా, సుప్రీం టీచర్ కూడా మరియు సుప్రీం గురువు కూడా అని ఎప్పుడైనా అర్థం చేయిస్తున్నారా? తండ్రి సుప్రీం దేవీదేవతలుగా తయారు చేస్తారు. తండ్రి తన సమానంగా తండ్రిగా తయారు చేయరు. ఇకపోతే వారు తమ మహిమ ఏదైతే ఉందో అందులో తమ సమానంగా తయారు చేస్తారు. తండ్రి పని పాలన చేయడము మరియు ప్రేమించడము. ఇటువంటి తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. వారిని ఇంకెవ్వరితోనూ పోల్చలేము. గురువు ద్వారా శాంతి లభిస్తుంది అని అంటారు, కాని వీరైతే విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు. నేను సర్వాత్మలకు తండ్రిని అని కూడా ఎవరు అనరు. సర్వాత్మలకు తండ్రిగా ఎవరవ్వగలరు అన్నది కూడా ఎవరికీ తెలియదు. ఒక్క అనంతమైన తండ్రినే హిందువులు, ముసల్మాన్లు మొదలైన వారందరూ గాడ్ ఫాదర్ అని తప్పకుండా అంటారు. బుద్ధి తప్పకుండా నిరాకారుని వైపుకు వెళ్తుంది. ఇలా ఎవరన్నారు? ఆత్మే గాడ్ ఫాదర్ అంటుంది. కావున తప్పకుండా వారిని కలుసుకోవాలి కదా. కేవలం తండ్రి అనంటూ వారిని ఎప్పుడూ కలుసుకోకపోతే వారు తండ్రి ఎలా అవ్వగలరు? మొత్తం ప్రపంచంలోని పిల్లల ఆశ ఏదైతే ఉందో దానిని వారు పూర్తి చేస్తారు. మేము శాంతిధామానికి వెళ్ళాలి అన్న కోరిక అందరికీ ఉంటుంది. ఆత్మకు ఇల్లు గుర్తుకొస్తుంది. ఆత్మ రావణరాజ్యంలో అలసిపోయింది. ఇంగ్లీష్లో కూడా ఓ గాడ్ ఫాదర్, మమ్మల్ని లిబరేట్ చేయండి, విముక్తులను చేయండి అని అంటారు.
తమో ప్రధానంగా అవుతూ అవుతూ పాత్రను అభినయిస్తూ శాంతిధామానికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మొదట సుఖధామంలోకి వస్తారు. అంతేకాని మొట్టమొదటే వచ్చి వికారులుగా అవుతారని కాదు. ఇది వేశ్యాలయం, రావణ రాజ్యం, దీనిని రౌరవ నరకం అని అంటారని తండ్రి అర్థం చేయిస్తారు. భారత్లో లేక ఈ ప్రపంచంలో ఎన్ని శాస్త్రాలు, ఎన్ని చదువుకునే పుస్తకాలు ఉన్నాయి. ఇవన్నీ అంతమైపోతాయి. తండ్రి మీకీ కానుకేదైతే ఇస్తారో ఇది ఎప్పటికీ తగలబడదు. ఇది ధారణ చేయవలసింది. పనికిరాని వస్తువు ఏదైతే ఉంటుందో దానిని తగలబెట్టడం జరుగుతుంది. తగలబెట్టేందుకు జ్ఞానము, శాస్త్రమేమీ కాదు. మీకు జ్ఞానం లభిస్తుంది. దాని ద్వారా మీరు 21 జన్మల పదవిని పొందుతారు. దీనికి సంబంధించిన శాస్త్రాలను తగలబెడతారని కాదు. అలా కాదు. ఈ జ్ఞానం దానంతటదే కనుమరుగైపోతుంది. ఇక్కడ ఇది చదువుకునే పుస్తకమేమీ కాదు. జ్ఞాన విజ్ఞాన భవనము అన్న పేరు కూడా ఉంది. కాని దానికి ఆ పేరెందుకు వచ్చింది, దాని అర్థమేమిటి అన్నది వారికి తెలీదు. జ్ఞాన విజ్ఞానముల మహిమ ఎంత భారీ అయినది. జ్ఞానమనగా సృష్టి చక్రం యొక్క జ్ఞానం. దానిని ఇప్పుడు మీరు ధారణ చేస్తారు. విజ్ఞానమనగా శాంతిధామం. మీరు జ్ఞానం కన్నా కూడా అతీతంగా వెళ్తారు. జ్ఞానంలో చదువు ఆధారంపై మీరు మళ్లీ రాజ్యం చేస్తారు. ఆత్మలైన మమ్మల్ని తండ్రి వచ్చి చదివిస్తారు అని మీరు భావిస్తారు. లేకపోతే భగవాను వాచ అన్నది మాయమైపోతుంది. భగవంతుడేమన్నా శాస్త్రాలను చదివొస్తారా? భగవంతుల్లోనైతే జ్ఞానం, విజ్ఞానం రెండూ ఉన్నాయి. ఎవరెలా ఉంటారో వారలా తయారు చేస్తారు. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. జ్ఞానం కంటే విజ్ఞానం చాలా సూక్ష్మమైనది. జ్ఞానం కంటే కూడా అతీతంగా వెళ్ళాలి. జ్ఞానం స్థూలమైనది. నేను చదివిస్తాను, అప్పుడు శబ్దం వస్తుంది కదా. విజ్ఞానం సూక్ష్మమైనది. ఇందులో శబ్దం నుండి అతీతంగా శాంతిలోకి వెళ్ళవలసి ఉంటుంది. ఆ శాంతి కోసమే భ్రమిస్తూ ఉంటారు. సన్యాసుల వద్దకు వెళ్తారు కాని ఏ వస్తువైతే తండ్రి వద్ద ఉందో అది ఇంకెవరి నుండి లభించదు. హఠయోగాలు చేస్తారు, గోతుల్లో కూర్చుంటారు, కాని దాని ద్వారా శాంతేమీ లభించదు. ఇక్కడైతే శ్రమ యొక్క విషయమేదీ లేదు. చదువు కూడా చాలా సహజమైనది. 7 రోజుల కోర్స్ తీసుకోవడం జరుగుతుంది. 7 రోజుల కోర్స్ తీసుకుని ఆ తర్వాత ఎక్కడికైనా వెళ్ళండి. ఈ విధంగా ఇంకే దైహికమైన కాలేజీలోనూ చేయలేరు. మీ కొరకు ఉన్న ఈ కోర్స్ 7 రోజులదే. ఇందులో అన్నీ అర్థం చేయించడం జరుగుతుంది. కాని పూర్తిగా 7 రోజులు ఎవ్వరూ ఇవ్వలేరు. బుద్ధియోగం ఎటో అటు వెళ్ళిపోతుంది. మీరు భట్టిలో కూర్చున్నారు. అప్పుడు ఎవరి ముఖాన్ని చూసేవారు కాదు, ఎవరితోనూ మాట్లాడేవారు కాదు, బయటకు కూడా వెళ్లేవారు కాదు. తపస్య కోసం సాగర తీరానికి వెళ్లి స్మృతిలో కూర్చునేవారు. ఆ సమయంలో ఈ చక్రాన్ని అర్థం చేసుకోలేదు. ఈ చదువును కూడా పూర్తిగా అర్థం చేసుకోలేదు. మొట్టమొదటైతే బాబాతో యోగం కావాలి, తండ్రి పరిచయం కావాలి, ఆ తర్వాత టీచర్ కావాలి. మొదటైతే తండ్రితో యోగాన్ని ఎలా జోడించాలి అనేది కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ తండ్రి అశరీరి. ఇంకెవ్వరూ దీనిని అంగీకరించరు. గాడ్ ఫాదర్ సర్వవ్యాపి అని అనేస్తారు. కేవలం ఆ సర్వవ్యాపి జ్ఞానమే కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు మీ బుద్ధిలో ఆ విషయం లేదు. మీరు విద్యార్థులు. తండ్రి అంటారు, మీ వ్యాపారాలు మొదలైనవి కూడా చేసుకోండి, కాని క్లాస్లో తప్పకుండా చదవండి. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండండి. ఒకవేళ స్కూల్కు వెళ్ళము అనంటే మరి తండ్రి కూడా ఏం చేయగలరు? అరే, భగవతి భగవానులుగా తయారు చేయడానికి స్వయంగా భగవంతుడు చదివిస్తున్నారు. భగవాను వాచ
నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా తయారు చేస్తాను. మరి భగవంతుడి నుండి రాజయోగాన్ని నేర్చుకోరా? నేర్చుకోకుండా ఎవరుండగలరు? కావుననే మీరు పరిగెత్తుకుని రావడం జరిగింది. విషం నుండి రక్షించుకునేందుకు పరిగెత్తారు. మీరొచ్చి భట్టిలో కూర్చున్నారు. అప్పుడెవ్వర్నీ చూడలేరు, కలుసుకోలేరు. ఎవర్నీ చూసేవారే కాదు అన్నప్పుడు ఇక ఎవరితో మనసు పెట్టుకుంటారు? భగవంతుడు చదివిస్తున్నారు అని పిల్లలకు నిశ్చయం కూడా ఉంది. అయినా కాని అనారోగ్యముంది, ఈ పనుంది అని సాకులు చెప్తారు. తండ్రి అయితే ఎన్నో షిఫ్ట్లలో చెప్పగలరు. ఈ రోజుల్లో స్కూళ్లలో కూడా ఎన్నో షిఫ్ట్లు పెడతారు. ఇక్కడ ఏమంత ఎక్కువ చదువైతే లేదు. కేవలం అల్ఫ్ను మరియు బేను, భగవంతుణ్ణి మరియు రాజ్యాధికారాన్ని అర్థం చేసుకునేందుకు మంచి బుద్ధి కావాలి. అల్ఫ్ మరియు బే, వీటిని స్మృతి చేయండి, అందరికీ తెలియచేయండి. త్రిమూర్తినైతే ఎందరో తయారు చేస్తారు కాని పైన శివబాబాను చూపించరు. గీతా భగవంతుడు శివుడని, వారి ద్వారానే ఈ జ్ఞానాన్ని తీసుకుని విష్ణువుగా అవుతారని అర్థం చేసుకోరు. ఇది రాజయోగం కదా. ఇప్పుడిది అనేక జన్మల అంతిమ జన్మ. ఇది ఎంత సహజమైన వివరణ. పుస్తకాలు మొదలైనవేవీ చేతిలో లేవు. కేవలం ఒక్క బ్యాడ్జ్ ఉండాలి. అందులో కూడా కేవలం త్రిమూర్తి చిత్రం ఉండాలి. దాంతో తండ్రి ఏ విధంగా బ్రహ్మ ద్వారా చదువును చదివించి విష్ణు సమానంగా తయారు చేస్తారో అర్థం చేయించాలి. మేము రాధగా అవ్వాలి అని కొందరు భావిస్తారు. కలశమైతే మాతలకు లభిస్తుంది. అనగా రాధ యొక్క అనేక జన్మల అంతిమంలో ఆమెకు కలశం లభిస్తుంది. ఈ రహస్యాన్ని కూడా తండ్రి అర్థం చేయించగలరు. ఇది ఇంకే మనుష్య మాత్రులకు తెలీదు. మీ వద్దకు సెంటర్కెంతమంది వస్తారు? కొందరైతే ఒకరోజు వస్తారు, మళ్ళీ 4 రోజులు రారు. అప్పుడు వారిని అడగాలి, ఇన్ని రోజులు మీరేం చేసేవారు? తండ్రిని స్మృతి చేసేవారా? స్వదర్శన చక్రాన్ని తిప్పేవారా? ఎవరైతే చాలా ఆలస్యంగా వస్తారో వారికి రాసి మరీ అడగాలి. కొంతమంది ట్రాన్స్ఫర్ అయి వెళ్తారు, అయినా కాని ఏదో ఒక సెంటర్కు చెందినవారిగా తప్పకుండా ఉంటారు. తండ్రిని స్మృతి చేయాలి మరియు చక్రాన్ని తిప్పాలి అని వారికి మంత్రం లభించింది. తండ్రి అయితే చాలా సహజమైన విషయాన్ని తెలియచేశారు. ఉన్నవే 2 పదాలు, మన్మనాభవ, నన్ను స్మృతి చేయండి, మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. ఇందులో మొత్తం చక్రం అంతా వచ్చేస్తుంది. ఎవరైనా శరీరం వదిలితే అప్పుడు ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని అంటారు. కాని స్వర్గమంటే ఏమిటో ఎవరికీ తెలియదు. అక్కడ రాజ్యం ఉంటుందని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. పైనున్న వారి నుండి కిందున్న వారి వరకు, షావుకార్ల నుండి పేదల వరకు అందరూ సుఖంగా ఉంటారు. ఇక్కడైతే ఇది దుఃఖపు ప్రపంచము, అది సుఖమయమైన ప్రపంచము. తండ్రి అయితే చాలా బాగా అర్థం చేయిస్తారు. ఎవరైనా దుకాణదారులైనా లేక ఇంకేమైనా కాని చదువు విషయంలో సాకులు చెప్పడం అనిపించదు. వారు రాకపోతే వారిని అడగాలి, మీరు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తున్నారు? స్వదర్శన చక్రాన్ని తిప్పుతున్నారా? తినండి, తాగండి, తిరగండి, దానికి వద్దనేమీ అనటం లేదు. అలాగే దీనికోసం కూడా సమయాన్ని కేటాయించండి. ఇతరుల కళ్యాణం కూడా చెయ్యాలి. ఎవరికైనా బట్టలుతికే పని ఉన్నట్లయితే వారి వద్దకు ఎంతోమంది వస్తారు. ఆ వచ్చిన వారు ముసల్మాన్లైనా, పారసీయులైనా, హిందూలైనా వారికిలా చెప్పండి, మీరు స్థూల వస్త్రాలను ఉతికించుకుంటారు కాని మీ ఈ శరీరం ఏదైతే ఉందో ఇది పాత మురికి పట్టిన వస్త్రం వంటిది. ఆత్మ కూడా తమో ప్రధానంగా ఉంది. దానిని సతో ప్రధానంగా స్వచ్ఛంగా తయారు చేయాలి. ఈ ప్రపంచమంతా తమో ప్రధానంగా, పతితంగా, కలియుగంగా, పాతగా ఉంది. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి అన్న లక్ష్యం ఉంది కదా. ఇప్పుడిక చెయ్యండి, చేయకపోండి,
అర్థం చేసుకోండి లేక చేసుకోకపోండి, ఇక మీ ఇష్టం. మీరు ఆత్మ కదా, ఆత్మ తప్పకుండా పవిత్రంగా ఉండాలి. ఇప్పుడైతే మీ ఆత్మ అపవిత్రంగా అయ్యింది. ఆత్మ మరియు శరీరము రెండూ మురికి పట్టి ఉన్నాయి. వీటిని శుభ్రం చేయడానికి మీరు తండ్రిని స్మృతి చేయండి. అప్పుడు మీ ఆత్మ పూర్తిగా 100% పవిత్ర బంగారంగా అయిపోతుంది అన్న గ్యారంటీ ఉంది. అప్పుడిక నగ కూడా మంచిగా తయారవుతుంది. మీరు నమ్మండి నమ్మకపోండి మీ ఇష్టం అని చెప్పాలి. ఇది కూడా ఎంత పెద్ద సేవ. డాక్టర్ల వద్దకు వెళ్ళండి, కాలేజీలకు వెళ్ళండి, గొప్ప గొప్ప వారి వద్దకు వెళ్ళి క్యారెక్టర్ చాలా బావుండాలి, ఇక్కడైతే అందరూ క్యారెక్టర్ లేనివారిగా ఉన్నారు అని అర్థం చేయించండి. తండ్రి అంటారు, నిర్వికారులుగా అవ్వండి. నిర్వికారి ప్రపంచం ఉండేది కదా, ఇప్పుడిది వికారిగా ఉంది. అనగా క్యారెక్టర్ లేకుండా ఉన్నారు. క్యారెక్టర్లు చాలా పాడైపోయాయి. నిర్వికారులుగా అవ్వకుండా బాగుపడరు. ఇక్కడ మనుషులు కామవికారులుగా ఉన్నారు. ఇప్పుడు వికారీ ప్రపంచం నుండి నిర్వికారీ ప్రపంచాన్ని ఒక్క తండ్రే స్థాపన చేస్తారు. మిగిలిన పాత ప్రపంచమంతా వినాశనమైపోతుంది. ఇది చక్రం కదా. ఈ చక్రంలో వివరణ చాలా బావుంది. ఇది నిర్వికారీ ప్రపంచంగా ఉండేది. అక్కడ దేవీ దేవతలు రాజ్యం చేసేవారు. ఇప్పుడు వారేమయ్యారు? ఆత్మ అయితే వినాశనం అవ్వదు. ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది. దేవీ దేవతలు కూడా 84 జన్మలు తీసుకున్నారు. ఇప్పుడు మీరు వివేకవంతులుగా అయ్యారు. ఇంతకుముందు మీకు ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు ఈ పాత ప్రపంచం ఎంత అశుద్ధంగా ఉంది. తండ్రి ఏదైతే చెప్తున్నారో అది ఖచ్చితంగా యథార్థమేనని మీకు అనిపిస్తుంది. అక్కడ తప్పకుండా పవిత్ర ప్రపంచమే ఉంటుంది. ఇది పవిత్ర ప్రపంచంగా లేని కారణంగా తమపై దేవత అన్న పేరుకు బదులుగా హిందూ అన్న పేరును పెట్టుకున్నారు. హిందూస్థాన్లో ఉండేవారిని హిందువులని అనేస్తారు. దేవతలు స్వర్గంలో ఉంటారు. ఇప్పుడు మీరు ఈ చక్రాన్ని అర్థం చేసుకున్నారు. ఎవరైతే వివేకవంతులుగా ఉంటారో వారు బాగా అర్థం చేసుకుంటారు. కావున ఏ విధంగా తండ్రి అర్థం చేయిస్తారో అలా మళ్లీ కూర్చుని రిపీట్ చేయాలి. ముఖ్యమైన పదాలను నోట్ చేసుకుంటూ ఉండండి. ఆ తర్వాత తండ్రి ఈ పాయింట్లు వినిపించారు అని వినిపించండి. నేను గీతా జ్ఞానాన్ని వినిపిస్తున్నాను అని చెప్పండి. ఇది గీతాయుగము. 4 యుగాలున్నాయి. ఇదైతే అందరికీ తెలుసు. ఇది లీప్ యుగము. ఈ సంగమయుగం గురించి ఎవరికీ తెలియదు. ఇది పురుషోత్తమ సంగమయుగమని మీకు తెలుసు. మనుషులు శివ జయంతిని కూడా జరుపుకుంటారు, కానీ వారెప్పుడొచ్చారు, ఏం చేశారు అన్నది వారికి తెలియదు. శివ జయంతి తర్వాత కృష్ణ జయంతి వస్తుంది. ఆ తర్వాత రామ జయంతి. జగదంబ జగత్పితల జయంతినైతే ఎవరూ జరుపుకోరు. అందరూ నంబర్వారుగా వస్తారు కదా. ఇప్పుడు మీకు ఈ జ్ఞానమంతా లభిస్తుంది. అచ్చా, మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మన తండ్రి సుప్రీం తండ్రి, సుప్రీం టీచర్, సుప్రీం సద్గురు ఈ విషయాన్ని అందరికీ వినిపించాలి. అల్ఫ్ మరియు బే, భగవంతుడు మరియు రాజ్యాధికారం యొక్క చదువును చదివించాలి. రెండవ పాయింట్, జ్ఞానం అనగా సృష్టి చక్రం యొక్క జ్ఞానాన్ని ధారణ చేసి స్వదర్శన్ చక్రధారులుగా అవ్వాలి. మరియు విజ్ఞానం అనగా శబ్దం నుండి అతీతంగా శాంతిలోకి వెళ్ళాలి. 7 రోజుల కోర్స్ తీసుకుని ఆ తర్వాత ఎక్కడున్నా చదువును చదవాలి. వరదానము.
సేవలో గౌరవం మరియు ప్రతిష్టలు అనే అపరిపక్వ ఫలాన్ని త్యాగం చేసి సదా ప్రసన్న చిత్తులుగా ఉండే అభిమాన ముక్త భవ. రాయల్ రూపంలోని కోరిక యొక్క స్వరూపం పేరు, గౌరవం మరియు ప్రతిష్ట. ఎవరైతే పేరు కోసం సేవ చేస్తారో వారికి అల్పకాలికంగా పేరు లభిస్తుంది, కానీ ఉన్నత పదవిలో పేరు వెనకబడిపోతుంది. ఎందుకంటే అపరిపక్వంగానే తినేశారు. సేవకు ప్రతిఫలంగా నాకు గౌరవం లభించాలి అని కొంతమంది పిల్లలు ఆలోచిస్తూ ఉంటారు, కానీ ఇది గౌరవం కాదు, అభిమానము. ఎక్కడైతే అభిమానం ఉంటుందో అక్కడ ప్రసన్నత ఉండదు. అందుకే అభిమానముక్తులుగా అయి సదా ప్రసన్నతను అనుభవం చేయండి. స్లోగన్: పరమాత్మ ప్రేమ యొక్క సుఖాన్నిచ్చే ఊయలలో ఊగుతూ ఉన్నట్లయితే దుఃఖపు అల రాలేదు. ఓం శాంతి.